శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం బిందుత్రికోణవసుకోణదశారయుగ్మమన్వస్త్రనాగదళషోడశపత్రయుక్తం వృత్రత్రయం చ సదనత్రయం చ శ్రీచక్రరాజముదితః పరదేవతాయాః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 42వ శ్లోకము అమ్మవారి కిరీటవర్ణనం గురించి ఇందులో చూద్దామండి. 1 నుండి 41 శ్లోకం వరకు ఆనందలహరిగా అమ్మవారి యొక్క పూజా విధానములు మనం తెలుసుకున్నాం. 42వ శ్లోకం నుండి 88వ శ్లోకం వరకు 47 శ్లోకాలలో అమ్మవారి యొక్క 18 అంగములను అంగన్యాస వర్ణనపూర్వకముగా శంకర భగవత్పాదుల వారు స్తోత్రం చేస్తూ చెబుతున్నారు. సాధారణంగా మనం అమ్మవారి పూజ చేసినప్పుడు మరి శ్రీలలితాయై నమః పాదౌ పూజయామి అంటూ మరి పాదము నుండి శిరస్సు దాకా 18 అవయవములను 18 అంగములను 18 నామములతో 18 పుష్పములతో అమ్మవారి యొక్క పాదముల చెంత మనం పూజ చేస్తాం. కానీ శంకర భగవత్పాదుల వారు వ్యాసభగుల వారు ఇటువంటి ముని పొంగవులు శ్రేష్ఠులు అమ్మవారి యొక్క శిరస్సు నుండి పాదము వరకు కూడా మరి అంగన్యాస వర్ణనతో కూడిన స్తోత్రపూర్వకమైన పూజను వారు చేయటం జరుగుతుంది. ఇక్కడ కూడా శంకర భగవత్పాదుల వారు అమ్మవారిని శ్రీ కౌమార్యై నమః అని శిర పూజ అన్నది. అక్కడి నుంచి లలితాయ నమః పాదవ పూజ దాకా 18 అంగములను ఈ 47 శ్లోకములలో చక్కగా స్తోత్రము చేయటం జరిగింది. ఇప్పుడు మనం ఆ విషయాన్ని మనం చూద్దామండి. పోతే అమ్మవారు విరాట్ స్వరూపిణిగా ఇక్కడ చెప్పడం జరుగుతోంది. అంటే విష్ణువు యొక్క విరాట్ స్వరూపం గురించి మనం తెలుసుకున్నాం భగవద్గీతలో. అలాగే శైవ గ్రంథాలలో శివ పురాణములో పరమేశ్వరుని యొక్క విరాట స్వరూపాన్ని మనం తెలుసుకున్నాము. ఇక్కడ శంకర భగవత్పాదుల వారు దేవి యొక్క బ్రహ్మాండ స్వరూపిణిగా భావించి విశ్వ విరాట దేహముతో ఆమెను పెద్ద శరీరము గల ఆమెగా భావిస్తూ ఆకాశమే ఆమె కిరీటముగా భూమి ఆమె పాదములు ఆనినటువంటి ప్రదేశముగా మరి స్తోత్రము ప్రారంభించడం జరిగింది. అంటే మనకు తెలుసు పురుష సూక్తములో సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం అని మనం చేస్తూ ఉంటాం. ఆ పరమేశ్వరుడు సహస్ర బాహువులు సహస్ర శిరస్సులు కలిగిన వాడిని, సహస్ర నేత్రములు కలిగిన వాడిని, అంటే సమస్త విశ్వము కూడా ఆయన నిండి ఉన్నాడు అని చెప్పి మనం అక్కడ చెప్పుకుంటున్నాం. పరమేశ్వరుడి దగ్గర కూడా అదే విధంగా చెప్పుకుంటున్నాం. ఎక్కడ కూడా ఆ విధంగానే అమ్మవారిని భావన చేసి ఆమె యొక్క కిరీటం ఆకాశములో ఉన్నది. ఆ ఆకాశములో ఉన్నటువంటి సూర్య చంద్రులు నక్షత్రాదులు ఆమె కిరీటములోని మణులుగా అయ్యాయి. అటువంటి స్థితిలో శంకర భగవత్పాదుల వారు సూర్యుణ్ణి మరి మాణిక్యములుగాను చంద్రుణ్ణి చంద్రరేఖను ధనువుగాను భావించి ఈ శ్లోకంలో స్తోత్రం చేశారు. ఆ విషయాన్ని మనం చూద్దాం. శ్లోకం గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయా సువర్ణపటలం చంద్రశకలం
ధనుః సౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణాం గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయాశ్చరణపటలం చంద్రశకలం ధనుఃసౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణాం. ఇప్పుడు అర్థం చూద్దామండి. హే హిమగిరిసుతే, హే పార్వతీ మాత, హే హిమగిరి సుత, గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం కీర్తయతి యం. ద్వాదశ ఆదిత్యులు మాణిక్యములుగా కిరీటములో అమర్చబడి ప్రకాశించుచున్నావు మాత. అటు నీ కిరీటమును సుందరముగా వర్ణించినటువంటి కవులు గొప్ప కవులుగా కీర్తిమంతులు అవుతూ ఉన్నారు. అంటే కాళిదాసాదులు అమ్మవారిని మాణిక్య వీణ ముప్పలాలయంతి అని వర్ణించాడు. ఆ విధంగానే ఇంకా అనేక మంది కవులు కూడా అమ్మని స్తోత్ర పాఠములతో ప్రసన్నము చేసుకొని సరస్వతి అనుగ్రహముతోటి మంచి కావ్యములు వ్రాశారు. అటువంటి కవులు అమ్మవారి యొక్క కిరీటమును వర్ణించినప్పుడు ఈ ద్వాదశ ఆదిత్యులను 12 మాణిక్యములుగా వర్ణించారట. అదే విధముగా ఆ మాణిక్యముల యొక్క కాంతి బంగారపు కిరీటముపై పడి ఆ పైనున్నటువంటి చంద్రరేఖపై పడి ఆ చంద్రరేఖ ఇంద్రధనుస్సుల 7 వర్ణములతో ఒప్పుతున్నటువంటి ఇంద్రధనుస్సుల, అంటే అమ్మవారి కిరీటములో 7 రకములైనటువంటి మణులు పొదిగి ఉన్నాయి అని. ఆ 7 రకముల యొక్క కాంతులతో అమ్మ కిరీటములో ఉన్నటువంటి చంద్రరేఖ ఇంద్రధనస్సులాగా ఉన్నది అట. అదే కాదండి, ఆ చంద్రరేఖను బాణముగా పోల్చడమే కాకుండా ఆ బాణము ఎవరిది అంటే ఇంద్రునిది అని చెప్పేసని, అంచేతే దాన్ని ఇంద్రధనస్సు అని కూడా మనము ఇక్కడ చమత్కారముగా చెప్పుకోవటం జరిగింది. ఊహాస్యాత్ ఉత్ప్రేక్ష అని చెప్పేసని ఉత్ప్రేక్షాలంకారములో మరి నారికేళ పాకంలో చెప్పబడినటువంటి శ్లోకం. ఇందులో కూడా మరి కొన్ని విషయాలు చూద్దామండి. ఏమిటి ఆ విషయాలు అంటే, సనీడే యచ్ఛాయాశ్చరణ శబల చంద్రశకలం ధనుః సౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణాం అని చెప్పేసని 3-4 లైన్లు లలితాదేవి యొక్క కిరీటములో మాణిక్యములు అండాకారములో ఉన్నాయటండి. ఈ మాణిక్యములు, ఆ మాణిక్యముల యొక్క కిరణములు మరి చంద్రరేఖను తాకటము వల్ల ఇంద్రదశువులు ఒప్పి ఉండటము వల్ల అది చాలా అందముగా ఉన్నది ఆ కిరీటము అని చెప్పబడుతున్నది. సూర్య చంద్రులు అగ్ని ముగ్గురు కూడా అమ్మవారికి నేత్రములుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. సూర్య చంద్రులను తాటంకములుగా కూడా వర్ణించారు శంకర భగవత్పాదుల వారు. ఆ విషయాన్ని కూడా గతంలో మనం చెప్పుకోవటం జరుగుతోంది. సూర్య చంద్రులే కాలానికి నెలవు. అంటే అమ్మవారు ఆ అమ్మవారి యొక్క ఆజ్ఞతో సూర్య చంద్రులు రాత్రి పగలు కాలము విరాజిల్లుతోంది. అటువంటి కాలానికి అధిదేవతగా అమ్మవారిని వర్ణిస్తూ దానికి ప్రతిగా సూర్య చంద్రులు ఆమె కిరీటములు ఆభరణములుగా వెలసి ఉన్నారు అని చెప్పేసని ఇక చాలా చమత్కారముగా అందముగా చెప్పడం జరిగింది. శ్రీమాత్రే నమః. స్వస్తి. భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్జేతాః స్థిరైరంగైః సుష్ఠువాంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తో రక్షో అర్షణేభిః స్వస్తి భవతి. శాంతి శాంతి శాంతి.
అమ్మవారి అనుగ్రహం భక్తులందరికీ ఉండాలని కోరుకుంటూ స్వస్తి.